आजकल ऐसे बहुत सारे चैनल जो सो रन हो रहे हैं और आज RY न्यूज़ को भी मैं ये संदेश देना चाहूँगा कि गणेश फेस्टिवल भी बहुत ही धूमधाम से तेलंगाना में मनाए जाते हैं। मैं वो फेस्टिवल की भी हार्दिक शुभकामनाएं देना चाहूँगा और साथ ही साथ यही 13 तारीख के दिन भी बकरीद है। बकरीद माने जो भी फेस्टिवल बहुत ही धूमधाम से मनाते हैं, लेकिन मैं मेरे सभी दोस्तों से ये निवेदन करना चाहता हूँ कि बकरीद के अवसर पर कृपया करके बकरी काटें। गाय और बैल या बछड़े जो भी है उनको काटने का प्रयत्न ना करें, क्योंकि हम सब मिलजुल कर ही अगर रहेंगे तो ही तेलंगाना का विकास होगा। ये मैं सबसे निवेदन करना चाहता हूँ और साथ ही साथ फिर से एक बार गणेश फेस्टिवल और बकरीद की हार्दिक शुभकामनाएं। 2016 గణేష్ ఫెస్టివల్ అంటే 15వ తారీఖుకి గణేష్ ఫెస్టివల్ కార్యక్రమం ఉన్నది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా గణేష్ విసర్జన కార్యక్రమంలోకి మొత్తం ఏర్పాటు జరుగుతుంది. కానీ కొన్ని జగాలు ఇప్పుడు కూడా రోడ్ మొత్తం డ్యామేజ్ ఉన్నది. నేను మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఎటువంటి కూడా రోడ్లో డ్యామేజ్ ఉండకూడదు. ఎక్కడైనా రోడ్ డ్యామేజ్ ఉంటే దానికి మీరు ఇమీడియట్గా పాటోల్ కానీ సీసీ ప్యాచ్ కానీ అది ఇమీడియట్ మీరు వేయాలి. అదేవిధంగా వాటర్ వర్క్స్ ఎండి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి సంవత్సరం మీ వాటర్ వర్క్స్ తరఫు నుంచి ఎక్కువ వాటర్ ప్యాకెట్స్ మీరు పెడతారు. కానీ పోయే సంవత్సరం ఏమైందంటే ఒక గంట మీరు వాటర్ సప్లై చేసి మీ ఆఫీసర్లు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. కానీ ఈ సంవత్సరం ఎక్కువ వాటర్ ప్యాకెట్స్ కూడా గణేష్ భక్తులకి తాగనికి వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ వాటర్ ప్యాకెట్ కూడా పెట్టాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీ పోలీసు తరఫు నుంచే చిన్న కొట్లాట పెద్ద కొట్లాట అయిపోతుంది. ఎట్లాంటి కూడా గణేష్ భక్తులకి అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఫ్రెండ్లీ పోలీస్. ఆ ఫ్రెండ్లీ ఉండాలి. మీరు ఎంత పెద్ద ఫెస్టివల్లో దాదాపు వేల సంఖ్యలో కాదు లక్ష సంఖ్యలో కార్యకర్తలు రోడ్డు పైన ఉంటారు. వాళ్ళకి ఏదైనా అంటే బ్యాండ్స్ కానీ చిన్న సౌండ్స్ కానీ ఎవరైనా పెడితే కూడా వాళ్ళకి కొద్దిగా ప్రేమతో మీరు ముందుకు తీసుకొని వస్తే ఈ సంవత్సరం కూడా గణేష్ ఫెస్టివల్ చాలా వైభవంగా జరిగిపోతుంది. అదేవిధంగా గణేష్ ఫెస్టివల్లోనే బక్రీద్ ఫెస్టివల్ కూడా మధ్యలో వచ్చింది. ఈ బక్రీద్ ఫెస్టివల్లో కూడా ఎట్లాంటి కూడా ఆవులు కానీ ఎద్దులు కానీ చిన్న దూడలు కానీ కట్ కానియకుండా పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత ఇది చూడాలి. ఎందుకంటే ఈ రెండు ఫెస్టివల్ మంచి జరగాలంటే హిందువులు మనోభావాలకి ఎట్లాంటి పరిస్థితుల్లో దెబ్బతలకి అట్లాంటి ఏ కూడా పని జరగొద్దు. ఇది నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒకవేళ మీరు ఒక్కవైపు అంటే ఒక వర్గంకి మీరు సపోర్ట్ చేసి ఇంకో వర్గంకి మీరు నారాజ్ చేస్తే మళ్ళీ ఏదైనా కింద మీద అయితే మన తెలంగాణలో అది మీరే బాధ్యతుడు అని నేను చెప్తున్నా. థ్యాంక్ యూ.